ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, మతోన్మాదాన్ని పారద్రోలుదామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 500 జిల్లాలలో ప్రచార ఉద్యమం చేపడుతున్నామన్నారు. వక్ఫ్ ఆస్తులను హిందువులు కాజేస్తున్నట్లు కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిస్సిగ్గుగా పార్లమెంటులో మాట్లాడటం దుర్మార్గమన్నారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో లౌకిక రాజ్యాంగ పరిరక్ష వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా మైనారిటీలపై దాడులను నిరసిస్తూ లెనిన్ విగ్రహం వద్ద బహిరంగ సభ జరిగింది. కార్యక్రమానికి నగర అధ్యక్షుడు జి కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 23న భగత్ సింగ్ వర్ధంతి నుండి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు ప్రచార ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్, ముస్లిం లీగ్ నేతలు స్వాతంత్ర ఉద్యమంలో జీవితాలను, ఆస్తులను త్యాగం చేశారన్నారు. నైజాం నవాబుల మరణ కాండకు 4000 మంది కమ్యూనిస్టులు చనిపోయారని, అదే సమయంలో 10 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశామని చెప్పారు. ప్రస్తుతం అధికారం చెలాయిస్తున్న బీజేపీ నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి గులాంగిరిగా వ్యవహరించిందని గుర్తు చేశారు. కనీసం స్వాతంత్ర్యం కోసం నాదాలు కూడా చేయలేదన్నారు. వక్ఫ్ ఆస్తులను హిందువులు కాగేసుకుంటున్నట్లు కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి పార్లమెంటులో మాట్లాడటం సిగ్గుచేటన్నారు. హిందూ ముస్లింలను రెచ్చగొడుతూ బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని రామకృష్ణ విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్, పంచదారల దుర్గమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉత్తరాదిలో చంద్రశేఖర్ ఆజాద్, అనేక మంది విప్లవకారులు, గద్దర్ వీరులు ఈ విప్లవ పోరాటంలో, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, ప్రాణాలు అర్పించారు. వారు ఒకవైపున పోరాడుతున్న నేపథ్యంలోనే మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్, అదేవిధంగా ఎర్ర జెండా నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసింది. ఆ పోరాటంలో వేలాది మంది జైళ్ల పాలయ్యారు, అనేక మంది రోడ్డెక్కారు, ఆస్తులు కోల్పోయారు. ఏమాత్రం కూడా పోరాటంలో వెనుకడు వేయకుండా పోరాడిన ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. కాబట్టి వాళ్ళు గర్వంగా చెప్తాం, వాళ్ళ భారతదేశ పోరాటంలో, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొన్నది, ముస్లిం లీగ్ అనే పార్టీ కూడా అందులో పాల్గొనింది. అందుకోసమే 1947లో స్వాతంత్రం వస్తే 1946లో నావికులు ఆయుధాలు పట్టుకొని తిరుగుబాటు చేశారు. ఓడల్లో ఉన్న నావికులందరూ కూడా ఆయుధాలు పట్టుకొని అధికారుల పైన తిరుగుబాటు చేసిన తర్వాత వాళ్ళ ఓడల పైన 3 జెండాలు ఎగరేశారు. అందులో ఎర్ర జెండా ఎగరేశారు, 3 రంగుల కాంగ్రెస్ జెండా ఎగరేశారు, అదేవిధంగా ముస్లిం లీగ్ జెండా ఎగరేశారు. కాబట్టి వాళ్ళు గర్వంగా చెప్తా ఉన్నాం, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీలు, ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ అయితే, రెండో పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా ముస్లిం లీగ్ పార్టీ పోరాడింది. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాదు, మన పక్కనే ఉన్న తెలంగాణలో, అది బ్రిటిష్ ఇండియాలో లేదు, నైజాం నవాబు పదగట్టాల కింద జమీందారులు, జాగీర్దారులు వేల రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని కించపరుస్తూ ఉన్నారు, రాజ్యానికి వ్యతిరేకంగా అతిక్రమించి దాన్ని వైలేట్ చేసి ఇవాళ కొత్త చట్టాలు కూడా వేస్తూ ఉన్నారు. అందుకోసం ఇవాళ మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ గతంలో ఏనాడు లేనంతగా భారతదేశంలో కులాల మధ్య, మతాల మధ్య తగాదాలు పెట్టడానికి తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి ఒకే ఒక్క కారణం ఏమంటే 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ దేశంలో చేసిందేమీ లేదు, ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు, హిందువులకు కూడా వాళ్ళు చేసిందేమీ లేదు, టోటల్గా ఫెయిల్యూర్